హాయ్ ఎస్ వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ అప్పాజీ. మెగాస్టార్ చిరంజీవి పద్మ విభూషణ్ గ్రహీత కూడా ఆయన మొట్టమొదటిసారి కెమెరా ముందుకు వచ్చి 48 సంవత్సరాలు పూర్తయింది. అంటే మరో 2 ఏళ్లలోనే ఆయన గోల్డెన్ జూబ్లీ ఇయర్ అంటే 50 సంవత్సరాల వేడుకను కూడా జరుపుకోబోతున్నారనే విషయం మనకు అర్థమవుతుంది. అంటే చిరంజీవి నటించగా విడుదలైనటువంటి మొదటి చిత్రం ప్రాణం ఖరీదు అయినప్పటికీ ఆయన మొట్టమొదటిసారి కెమెరాను ఫేస్ చేసింది మాత్రం పునాది రాళ్ళు సినిమా కోసం. 1978 ఫిబ్రవరి 11 ఆయన మొట్టమొదటిసారి ఆ సినిమా కోసం ఆ కెమెరాని ఫేస్ చేశారు. ఆ సందర్భంగా అప్పుడు తీయించుకున్నటువంటి ఫోటోని ఆయన బహుశా ఎంతో అపురూపంగా దాచుకొని ఉంటారో ఆ ఫోటోని నిన్న ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసి అప్పటి జ్ఞాపకాలని నెమరు వేసుకుని ఆ సినిమా కోసం తనని ఎంపిక చేసినటువంటి దర్శకులకు, నిర్మాతలకు అందరికీ కూడా ఆయన హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. అంటే 78 ఫిబ్రవరిలో ఆయన కెమెరా ముందుకు వచ్చారంటే దానికోసం కనీసం ఒకటి 2 సంవత్సరాలు ఆయన ఎంతో శ్రమించి ఉంటారు. అంటే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి ట్రైనింగ్ తీసుకోవడం, తర్వాత ప్రయత్నాలు చేయడం, ఇలాగా అంటే ఇప్పటికే ఆయన 50 సంవత్సరాలు పూర్తయి ఉంటాయి ఆయన సినిమా జర్నీకి. కానీ మరో 2 ఏళ్లలో కెమెరా ముందుకు వచ్చి ఆయన అధికారికంగా గోల్డెన్ జూబ్లీ ఇయర్ జరుపుకోబోతున్నారు. అంటే మెగాస్టార్ చిరంజీవి కెరీర్ గురించి ఇప్పుడు కొత్తగా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆయన అత్యంత స్ఫూర్తిదాయకమైనటువంటి విజయ గాథల్లో చిరంజీవి గారి సక్సెస్ స్టోరీ కూడా ఒకటని అందరికీ తెలిసినటువంటి విషయం. అంటే ఏ విధమైనటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా తన టాలెంట్ని నమ్ముకొని తన మీద తనకి నమ్మకంతో ఆయన ఇండస్ట్రీకి వచ్చి అంచెలంచెలుగా ముందు చిన్న చిన్న పాత్రలతోటి, తర్వాత ప్రతినాయక పాత్రలతోటి, తర్వాత సైడ్ హీరో, సెకండ్ హీరో, ఇలాగా ఎంతో జర్నీ చేసి అంటే ఆయన 78లో కెమెరా ముందుకి వస్తే ఒక 4-5 ఏళ్లలోనే ఆయన సూపర్ స్టార్ అంటే స్టార్డమ్ సంపాదించుకోగలిగారు ఆయన. అంతకుముందు అంటే ఖైదీకి ముందే ఆయన నటించినటువంటి ఎన్నో సినిమాలు సూపర్ హిట్ అయినా ఖైదీ సినిమాతో ఆయన మొత్తం ఆయన కెరీర్ ఖైదీకి ముందు ఖైదీ తర్వాత అన్నట్టుగా మారడం మనందరం చూస్తున్నాము. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవిని మనం మనస్ఫూర్తిగా అభినందించాలి. అంటే ఇప్పుడు ఆయన 70వ పడిలో కూడా ఎక్కడా కూడా తగ్గకుండా అంటే రిలాక్స్ అవుదాంలే అని చెప్పి ఆలోచన చేయకుండా ఇప్పటికి కూడా తనని అభిమానించే వాళ్ళందరినీ కూడా ఎంటర్టైన్ చేయాలి అని చెప్పి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు బాబీ దర్శకత్వంలో ఒక సినిమా అతి త్వరలో సెట్స్కి వెళ్ళనుంది. ఆ తర్వాత కూడా వరుసగా సినిమాలు చేసేందుకు ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారు. అంటే 70 తర్వాత కూడా అంటే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి అనే కాదు, రజనీకాంత్ 75 ఏళ్ల వయసులో ఆయన కూడా వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. బాలీవుడ్లో కూడా సన్నీ డియోల్ లాంటి స్టార్స్ 70 ఏళ్ళ తర్వాత కూడా స్టార్డమ్ తోటి ముందుకు వెళ్తున్నారు. మన తెలుగులో కూడా ఇప్పుడు అగ్ర హీరోలు చిరంజీవి గారితో పాటు బాలయ్య, నాగార్జున, వెంకటేష్ వీళ్ళు కూడా 70స్కి దగ్గరలోనే ఉన్నా కూడా ఎక్కడా కూడా తగ్గకుండా దూసుకుపోతున్నారని చెప్పొచ్చు. ఇది అంటే కేవలం సినిమా రంగాన్నే కాదు, మిగతా అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా, సామాన్య ప్రజల్ని కూడా విపరీతంగా మోటివేట్ చేసే ఒక దీనిగా మనం చూడాలి. ఎందుకంటే ప్రభుత్వమే ఆ మధ్య వరకు 58 సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ ఉండేది. వేరే కారణాల వల్ల ఇటు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఇప్పుడు రిటైర్మెంట్ ఏజ్ని కొంచెం పెంచారు. అక్కడ 61, ఇక్కడ 62 అలాగ మొత్తం మీద పెంచారు. సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటికి కూడా 60 సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ కొనసాగుతుంది. కానీ 70 సంవత్సరాల వయసులో కూడా ఈ హీరోలందరూ ఈవెన్ రాజకీయాల్లో కూడా ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారి వయసు 75 సంవత్సరాలు, ఈవెన్ చంద్రబాబు నాయుడు వయసు కూడా 75 సంవత్సరాలు. ఎక్కడ కూడా వాళ్ళు వయసు మీద పడుతున్నట్టు కానీ, వయసు వల్ల విశ్రాంతి తీసుకున్నట్టు కానీ ఎక్కడ మనం చూడలేదు. నరేంద్ర మోడీ గారు అధికారం చేపట్టిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఒక్కరోజు కూడా ఆయన విశ్రాంతి తీసుకున్నది లేదు. అలాగే చంద్రబాబు నాయుడు కూడా ఎప్పుడు చిన్న అనారోగ్యం కానీ ఏది రాకుండా అంటే ఆరోగ్యపరంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం అన్నది అందరికీ ఒక స్ఫూర్తిని కలిగించే విషయం. ఈ మధ్యన చంద్రబాబు నాయుడు ఓన్లీ రాజకీయ ప్రసంగాలే కాకుండా ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలతో కూడిన ప్రసంగాలు కూడా చేస్తున్నారు. రైస్కి దూరంగా ఉండండి అంటారు. అలాగే రజనీకాంత్ కూడా
5 వైట్స్ అంటే తెల్లగా ఉండే రైస్ కానీ, షుగర్ కానీ, మైదా కానీ, పాలు కానీ ఇలాగ కొన్నిటిని దూరంగా ఉంచడం వల్ల మనం ఆరోగ్యంగా ఉండొచ్చని చెప్తున్నారు. ఇదంతా కూడా చాలా 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 ఇన్స్పైరింగ్ దిగా మనం చెప్పాలి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఇంకా గోల్డెన్ జూబ్లీ ఇయర్‌కి కౌంట్ డౌన్ నిన్నే స్టార్ట్ అయిందని మనం చెప్పొచ్చు. అంటే చాలా ఒక గొప్ప వేడుకగా చేసే ఇది కాబట్టి నిజంగా ఇప్పటి నుంచే ఆ ప్రణాళికలు అనేవి అంటే వెన్యూ కానీ, గెస్టులు కానీ, మరోటి ఇవన్నీ కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అది 50 సంవత్సరాల వేడుక మెగాస్టార్ చిరంజీవి నిర్వహించుకోబోయే గోల్డెన్ జూబ్లీ ఇయర్ తెలుగు సినిమా చరిత్రలోనే ఇంతకుముందు ఎప్పుడూ జరగనంత ఘనంగా జరగాలని అయితే మనం కోరుకుందాం.